సో ఇవాళ టాపిక్ ఏంటంటే మీ దగ్గర XYZ అమౌంట్ ఉంది. ఆ అమౌంట్‌ని ఎలా పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? అనాలిసిస్ ఎలా చేయాలి? అంటే లోన్‌కి వెళ్ళాలా? డైరెక్ట్ ఫండింగ్ చేసుకోవాలా? లేతే లోన్ అంటే హ్యాండ్ లోన్ తీసుకోవాలా? అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్వెస్ట్‌మెంట్‌లో 4 పర్పస్ ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ కన్జంప్షన్, రెండోది ట్రేడింగ్, మూడోది రెంటల్ ఇన్‌కమ్, నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే 10 ఇయర్స్, 20 ఇయర్స్. సో మీరు చాలా మంది డౌట్ ఏంటంటే నేను లోన్‌కెళ్ళి ఇల్లు కొనాలా? లేదా డైరెక్ట్‌గా బ్యాంక్ లోన్ ఎళ్ళకుండా నేను మొత్తం పెట్టుకోవాలా? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్ ఆఫ్ ది పర్సన్. నీ పర్పస్, నీ ఫ్యామిలీ, నీ జాబ్. కొన్నిసార్లు హస్బెండ్ కాంప్రమైజ్ అవుతారు. కొన్నిసార్లు వైఫ్ కాంప్రమైజ్ అవుతారు. కొంతమంది పిల్లల కోసం కాంప్రమైజ్ అవుతారు. కొంతమంది పేరెంట్స్ కోసం. సో ఈ 4 అంశాలు బట్టి చూసుకుంటే మన సిటీలో ఉండాలా? బయట ఉండాలా? లోన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు 35 ఇయర్స్ ఉంటే ఐడియల్లీ 25 ఇయర్స్ లోన్ తీసుకుంటారు. అదే మీరు 55 ఇయర్స్, 60 ఇయర్స్ ఉంటే లోన్ రాదు మీకు. సో మీ బడ్జెట్, మీ పర్పస్, మీ ఏజ్, మీ జాబ్ చేంజ్ అవుతుంటదా? లేదా ఒకే దగ్గర ఉంటుందా? గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ జాబా? ఇవన్నీ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసి మీకు సరైన గైడెన్స్, మీకు లోన్ ఎలిజిబిలిటీ ఎంతుంది? అసలు మొత్తం వస్తుందా లేదా? అంతకుముందు ఎంత లోన్‌లు ఉన్నాయి? బేసిక్ కాన్సెప్ట్ మీ సాలరీ కంట 40% కంటే ఈఎంఐ దాటితే మీరు బ్యాంక్రప్ట్ అవుతారు. సో మీ అన్ని ఈఎంఐలు కలిపి 40% ఆఫ్ సాలరీ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. థాంక్ యూ.